హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో అయితే ఒక నెల సరిపడా కాకరకాయ పచ్చడి చేస్తున్నా. దానికి ముందుగా ఒక బాండి తీసుకొని కావాల్సినంత ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి మొత్తం కొంచెం చిటపటలాడేలాగా నూనెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అవి ఉప్పు వాటర్లో కడిగి పక్కన పెట్టుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఎవ్రీ 10 to 15 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కలుపుకుంటూ తర్వాత మనం కొంచెం కొత్తిమీరకు అలానే కొన్ని టొమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ టొమాటోస్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఇవన్నీ ఆయిల్లో మగ్గాక టొమాటోస్ అండ్ కొత్తిమీరకు వేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే పూర్తి అయ్యాక మొత్తం ఇదంతా అయిపోయాక కూడా వేసుకోవచ్చు దించే ముందు. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఇలానే ఉడకనివ్వాలి అంతే. తర్వాత మనకి టేస్ట్కి సరిపడా కారపొడి వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి అంతే. ఇలా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ మంచిగా కారపొడి ఆయిల్లో ఉడికేలాగా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి అంతే. ఇంకా చట్నీ మాత్రం రెడీ అయినట్టే. నేను లాస్ట్లో వేసాను సాల్ట్ అంతే. ఇంకా చట్నీ మాత్రం బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.